కష్టముతో నైనా, బాధతో నైనా నువ్వు కన్నీరు కార్చుచున్నావు నైనా. మేము ఏమాత్రము కన్నీరు కార్చలేకపోతూ ఉన్నాం, ఏమాత్రము నైనా నిన్ను స్తుతించలేకపోతూ ఉన్నాము నైనా. ఈ దినమందు యేసయ్య మన మధ్యలో ఉండి, ఆయన మన మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ దేవునిని మన మధ్యకు ఆహ్వానము పలుకుతూ, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి సమయమును బట్టి మనమందరము కూడా రెండు చేతులు పైకెత్తుదాం. గట్టిగా యవనస్తులేంటి, పెద్దవారేంటి, ప్రతి ఒక్కరము కూడా స్తోత్రాలు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. దేవుని యొక్క సన్నిధిని మనకు ప్రభు దయచేస్తూ ఉన్నారు, మనలను బలపరుస్తూ ఉన్నారు, మనలను నడిపిస్తూ ఉన్నారు. యేసయ్యా నీకు కోట్ల కొలది స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆయన సన్నిధిలో ఉంచి, మనలను ఆయన సన్నిధిలో ఆత్మపూర్ణముగా రేకెత్తించి మనలను ఆయన సన్నిధిలో ఉంచినందుకై, ఇంతవరకు ఆరాధన చేయడానికి ప్రభు కృప దయచేసినందుకై మరొకమారు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి కావలసిన వర్తమానమును ప్రభు మనకు దయచేసి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని దయచేసి ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధన ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభు జరిగించి నడిపించలాగున సువర్ణరాజు గారి ప్రార్థన చేస్తారు. నెలలో ప్రవేశపెట్టి ప్రభు మరి మమ్మల్ని నాయన 30వ తారీఖు వరకు ప్రభు మమ్మల్ని సజీవులుగా నీ రెక్కల చోట్ల భద్రపరిచి నాయన ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థించి ధన్యత ప్రతి బిడ్డకిచ్చినందుకు స్తోత్రములు నాయన. నెల ఉపవాస కొడుకులు కూడా మీరు ఘనముగా జరిగించినందుకు స్తోత్రములు నాయన. ప్రభు నీకు వందనాలు ప్రభు. అయా అనేక మంది బిడ్డలు ఈ కొడుకులు పోగొట్టుకున్నారు ప్రభు. ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న తండ్రి స్తోత్రములు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం అయా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎందుకు పనికిరంటి వాళ్ళని ప్రభు అయా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే మా పక్షులు చేస్తున్న మేలులు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో చేసావు తండ్రి. నీ సన్నిధికి దూరం అవుతున్నాం ప్రభా. అయా సమయానికి రాలేకపోతున్నాం తండ్రి, నేను స్తుతించలేకపోతున్నాం ప్రభా. అయా నీ దాసులు నాయన ప్రభా సమయానికి నాయన ప్రభా ప్రారంభించినప్పటికీ నాయన ప్రభా అనేక మంది బిడ్డలు నాయన ప్రభా నీ తోడికి రమ్మని అడుగుచున్నామయ్యా. స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటూ నీ మందిరం చుట్టూ నీ దేవదూతలు కావాలా ఉంచుకుని అడుగుచు అయా. నీ దాసులు నిలబడి మాట్లాడు చూడగా నీ దాసులు స్వరం అరుపరిచి మీ స్వరంతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా అయా ఎందుకు పలికినట్టు వాళ్ళు ప్రభు మేము నాయన అయా యోగ్యులము అయోగ్యులము నాయన నీ పాద సన్నిధిలో స్తుతిస్తున్నామంటే ప్రభా మీరిచ్చిన మహాకృపను బట్టి స్తోత్రములు నాయన. అయా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. అయా ఎన్నో తుఫానులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పటికీ ప్రభా నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా అనేక మంది బిడ్డలు నీకు స్తుతిస్తున్నామంటే ప్రభా మీరు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు తండ్రి స్తోత్రములు ప్రభా. అయా ప్రభా యోనా నీ ఉదయ కాలం ప్రభా సంటి బిడ్డలు ప్రభా అనేక మంది బిడ్డలు జ్వరాలతో, దగ్గులు, రొంపలతో బాధపడుతున్నారు ప్రభా. యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది నీ పాద సన్నిధిలో ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. జీవ గ్రంథంలో ప్రతి మాటను ప్రభు మేము ఎవరు వేసుకుని ప్రభు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు నాయన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ అయా ఈ సమయం ఇచ్చిన దాసులు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన కొద్ది ప్రార్థన మీ పాదాల సంత చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వినంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవచండ్రుల అమ్మగారి ప్రార్థన చేస్తాం.
స్తోత్రం 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 నాయన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభావ. గద్దెనములన్నీ కూడా కాపాడి నీ రెక్కల నిండా భద్రపరిచి సజీవులుగా ఉంచి మరలా నీ సన్నిధిలో ఈ విధంగా కూడి తిని స్తుతించడానికి మేము వచ్చటానికి నువ్వు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి నీకు ఎలాది వేలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభావ. గొప్ప దేవుడా మీకు స్తోత్రం నాయన. నాయన నీకు వందనాలు ప్రభావ. ఇంతవరకు కూడా పాటల ద్వారా మహిమ పొందారు ప్రభావ. రావాల్సిన బిడ్డలను సకాలాన్ని నీ సన్నిధికి చేర్చండి నాయన. ఎనుకబడిపోయిన బిడ్డలతో మీరు మాట్లాడండి. నూతన ఆత్మలు రక్షించి నాయన కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని సన్నిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభావ. ఈ యొక్క సమయంలో మీ దాస్తులు నిలబడి మాట్లాడుచుండగా నీ చిత్తాన వాక్యను బయలుపరచండి. కావలసిన వర్తమానం దయచేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం విని మేము బలపడటానికి, నేను స్తుతించడానికి, మహింపరచడానికి సహాయం చేయండి. అర్థంగా ప్రభావ నీ మాటలు మేము విడిచిపెట్టకుండా దుష్ట శక్తుల నుంచి విడుదల దయచేసి ప్రభావ ఆ యొక్క మాటలు మా హృదయంలో మా మైండ్లో ముద్రింపు చేసుకుని మేము బలంగా దృఢంగా నాయన నీ సన్నిధిలో కొనసాగటానికి నీ కృప దయచేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాము. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి సంఘ సరిహద్దులు స్థలపరిచి నాయన గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు మీరు జరిగించి నడిపించమని సన్నిలో ప్రార్థిస్తున్నాం. నీ కృపా కనికరము దయచేయండి తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఇగో ప్రభువ అనేక సమయాల్లో కూలిపోతున్న మమ్మల్ని క్షమించి మన్నించి ప్రభువ నీ ఆత్మీయ జీవితంలో నడిపించుకోమని సన్నిలో ప్రార్థిస్తున్నాము. ఈ కూడుకును ఆది నుంచి అంచె వరకు కూడా నీ ఆత్మ ద్వారా జరిగించమని సన్నిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. పిల్లల్లో కానీ ప్రభువ ఎవరిలో కూడా నాయన దుష్టుడు పని చేయకోకుండా నాయన క్రమము కలిగి ప్రభువ నాయన ఇగో ప్రభువ నీ వాక్యం వినడానికి సహాయం చేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువ. ఈ మందిరం చుట్టూ నీ దూతల నుంచి నీ రక్తం కోటగట్టి అద్భుతమైన కార్యం చేసి నడిపించి మయం పొందమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి నేమతో వేడుకొనిస్తున్నాము తండ్రి.